హలో ఎవ్రీవన్, మీరు కొత్తగా ఎడ్యుకేషనల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇస్తూ కోర్సు ద్వారా మంత్లీ ఇన్కమ్ 50,000 నుంచి 1 lakh 2 lakh ఇలా ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నారా? మరియు దీనికి సంబంధించిన లైసెన్స్లు ఎలా తీసుకోవాలి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే వీడియో పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. ముఖ్యంగా మనము ఒక ఎడ్యుకేషన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మనం రన్ చేయాలంటే ఫస్ట్ మెయిన్గా ఒక బిజినెస్ ప్లేస్ అనేది మనం తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ మన ట్రైనింగ్ అనేది మనం అరేంజ్ చేయాలంటే స్టూడెంట్స్ కంపల్సరీ ఒక లొకేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకొని, సో అది ఆఫీస్ సెటప్ మనం చేసుకోవడం జరుగుతుంది. మరికొందరు వచ్చేసి ఇంటి నుంచే ఒక ప్లేస్ అనేది కంపల్సరీ ఒక రూమ్ కానీ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఆన్లైన్ కోర్సెస్ ద్వారా ఎర్న్ చేసుకుందాం అనుకుంటారు. ఇలా మనం రెండు రకాలుగా మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఎగ్జాంపుల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీకు ఆల్రెడీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండడం జరుగుతుందండి. కొంతమంది కొత్తగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఈ వెబ్సైట్ చేసుకోవడానికి కానీ, సో బిజినెస్ రిజిస్ట్రేషన్ కానీ ఇది చాలా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం చాలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇట్లా ప్రెమిసెస్ తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిలో ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ వాళ్ళకి ఉండాలనుకుంటే మరియు దానికి సంబంధించిన స్టాండర్డ్స్ కూడా ఇన్స్టిట్యూట్కి రావాలనుకుంటే ముఖ్యంగా వచ్చేసి మెయిన్గా మనము మన ఇన్స్టిట్యూట్కి ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్కి పెట్టేవారు ఎవరైనా కానీ IEB అంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డ్, ఇంటర్నేషనల్ EDU బోర్డ్ లిమిటెడ్, వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డ్.org. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే ఇన్స్టిట్యూట్స్కి అక్రెడిటేషన్ అనే సర్టిఫికేషన్ అనేది ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా యూజ్ ఏంటంటే మనం కొత్తగా పెట్టే కోచింగ్ ఇన్స్టిట్యూట్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఒకవేళ మనకు వెబ్సైట్ లేదనుకోండి, మన స్టూడెంట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ IB-తో మనం అక్రెడిటేషన్ తీసుకొని మన డీటెయిల్స్ అనేది దాంట్లో మనం ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ సంబంధించిన మార్క్స్, స్టూడెంట్ సర్టిఫికేషన్ నెంబరు అండ్ వ్యాలిడిటీ మొత్తం అనేది మనకి సర్టిఫికేషన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి దీంట్లో షో అవ్వడం జరుగుతుంది. ఎవరైతే అక్రెడిటేషన్ తీసుకుంటారో వాళ్ళకి టైం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే IB అక్రెడిటేషన్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఆల్ ఓవర్ వరల్డ్ మనకి IB అక్రెడిటేషన్ తీసుకునే ఇన్స్టిట్యూట్లో మనం కోర్స్ తీసుకుంటే స్టూడెంట్ కూడా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ జాబ్ రాని కూడా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే అక్రెడిటేషన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే స్టూడెంట్ ఎన్రోల్మెంట్ చేయడానికి వస్తుంది. అక్రెడిటేషన్ ఎవరికైతే లేదో వాళ్ళకి వచ్చేసి స్టూడెంట్ సంబంధించి ఎన్రోల్మెంట్ చేయలేరు. IB అక్రెడిటేషన్ తీసుకున్న ఇన్స్టిట్యూట్కి వచ్చేసి వాళ్ళకి బ్రాండింగ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ సంబంధించి ఎన్రోల్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది IB అక్రెడిటేషన్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ వచ్చేసి. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే IB అక్రెడిటేషన్ తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ IB అక్రెడిటేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ వరల్డ్ చేయడం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ IB అక్రెడిటేషన్ మేము రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. మ్యాథ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.